ఒక ఫిలిం మేకర్ కథ రాసేటప్పుడు ఒక హీరోని మైండ్ లో పెట్టుకుని కథ రాసుకుంటాడు. అదే హీరోతో సినిమా తీస్తే అంతా రొటీన్. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కథ రాసేటప్పుడు ఒక హీరోని మైండ్ లో పెట్టుకొని తర్వాత ఆ సినిమాని ఇంకో హీరోతో తీస్తే ఎలా ఉంటుంది, అదే ఈ వీడియో టాపిక్. సో ఆ ప్రాజెక్ట్స్ ఏంటో, ఏ హీరో నుండి ఏ హీరోకి వెళ్ళాయో ఈ వీడియోలో చూద్దాం. సో బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐటీ. తద్వారా మేము ఇంకా ఎన్నో వీడియోస్ మీ దగ్గరికి తీసుకురావచ్చు. జయం ని ఇనిషియల్ గా అల్లు అర్జున్ తో తీద్దాం అనుకున్నారంట. ముందు అల్లు అరవింద్ గారు తేజ గారిని మీ దగ్గర ఏదైనా లవ్ స్టోరీ ఉందా అని అడిగితే తన దగ్గర జయం స్టోరీ ఉందని చెప్పారంట. అంతా విన్నాక సరే చేద్దాం అనుకున్నారంట. తర్వాత ఏమైందో తేజ గారు మాత్రం ఈ ప్రాజెక్ట్ కి అల్లు అర్జున్ గారికి సెట్ అవ్వదని ఈ ప్రాజెక్ట్ ని డ్రాప్ చేశారంట. ఆ తర్వాత బన్నీ వేరే ప్రాజెక్ట్ తో హిట్ కొట్టాడు, అదే గంగోత్రి. ప్రతినిధి స్క్రిప్ట్ అనేది శ్రీ విష్ణు దగ్గరికి వచ్చిందంట. తెలిసిందేగా శ్రీ విష్ణు నారా రోహిత్ మంచి ఫ్రెండ్స్ అని. మొత్తం స్టోరీ విన్నాక ఈ స్క్రిప్ట్ నాకన్నా నారా రోహిత్ కి బాగా సూట్ అవుతుందని అక్కడికి పంపించారంట. తర్వాత ఏముంది, నారా రోహిత్ కి స్క్రిప్ట్ నచ్చడం అండ్ ఆ సినిమా తీయడం, హిట్ అవడం జరిగిపోయింది. రాజా ది గ్రేట్ ఈ సినిమా రామ్ తో ప్లాన్ చేశాడు ముందు అనిల్ రావిపూడి. ఏమైందో తెలియదు కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ రవితేజ దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఆయన నచ్చడం, ఈ సినిమా తీయడం, సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగిపోయింది. ఎందుకో ఈ సినిమాని రామ్ ట్రై చేస్తే బాగుండేది అనిపించింది. ఇప్పటికీ రామ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఈ సినిమా రామ్ చేస్తే రిఫ్రెషింగ్ గా ఉండేది. పటాస్ ని ముందుగా అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ కి వినిపించాడు. కానీ అప్పటికి ఓం ప్రాజెక్ట్ తో బిజీ ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పట్లో చెప్పలేను కానీ ఓం మూవీ రిజల్ట్ తర్వాత ఏదైనా చెప్తా అని చెప్పారంట. ఆ తర్వాత ఓం రిలీజ్ అవ్వడం, అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అవ్వడం, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఇలా అయితే కాదని చెప్పి అనిల్ రావిపూడి ఈ సినిమా స్టోరీని రవితేజకి వినిపించాడంట. ఇదే స్టోరీని నేను వక్కంతం వంశీ దగ్గర విన్నాను, అప్పుడైతే డేట్స్ కుదరలేదు అని చెప్పాడంట. సో ఆ తర్వాత ఎందుకో అనిల్ రావిపూడికి రవితేజతో కుదరలేదు. ఆ తర్వాత చాలా మంది హీరోని కలిశాడు కానీ ఎవరితో వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ స్టోరీని కళ్యాణ్ రామ్ గారే ట్రై చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ హిట్ వచ్చింది. నెక్స్ట్ డార్లింగ్ సినిమాని ఇనిషియల్ గా పవన్ కళ్యాణ్ తో ట్రై చేద్దాం అనుకున్నారంట కరుణాకర్ గారు. అప్పటికి బాలు సినిమా ఫ్లాప్ అవ్వడమో లేదా వేరే రీజన్స్ వల్ల అయితే ఈ స్క్రిప్ట్ అయితే లాక్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ సినిమాని ప్రభాస్ కి చెప్పడం, ఈ సినిమా ఓకే అవ్వడం, తర్వాత బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మనందరికి తెలుసు. కాకపోతే ఇందులో ఉన్న చిన్న మిస్టరీ ఏంటంటే గబ్బర్ సింగ్ ని పవన్ కళ్యాణ్ తో ఇనిషియల్ గా తీద్దాం అనుకోలేదంట. దబాంగ్ రైట్స్ ని బండ గణేష్ తీసుకున్న తర్వాత రవితేజతో తీద్దాం అనుకున్నారంట. కానీ ఆ తర్వాత పీకే బండ గణేష్ ని పిలిచి లాస్ట్ టైం నీకు లాస్ వచ్చింది కదా, ఈసారి ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పు చేద్దామన్నారంట. అప్పటికి బండ గణేష్ దగ్గర ఉన్న గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ ని పీకేతో చేశారు విక్రమార్కుడు. ఇనిషియల్ గా ఈ ప్రాజెక్ట్ ని పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకున్నారంట. ఎస్ఎస్ రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కలిసి ఈ స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ గారికి వినిపించారంట. స్క్రిప్ట్ నచ్చింది కానీ అప్పటికి పీకే వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. డేట్స్ లేవని చెప్పి ఈ సినిమాని చేయలేదంట. ఆ తర్వాత ఈ సినిమాని రవితేజతో ప్లాన్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. రవితేజ తన పర్ఫార్మెన్స్ తోటి సినిమా మొత్తాన్ని డామినేట్ చేయడం, పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడం జరిగిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఎన్నో మూవీ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.